ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే చేపల కూర తయారీ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం తెల్ల చేప తీసుకున్నాను, మంచినీటి చేప. ఇది కట్ల. దీన్ని శుభ్రంగా చేసి ముక్కలు కోసి కడిగి పక్కన పెట్టుకోండి. టమాటాలు 2, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్టు, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, 2 ఉల్లిపాయలు, ఒక 4 స్పూన్ల కారం, కొద్దిగా కొత్తిమీర. ఫ్రెండ్స్, గరం మసాలా కోసం 1/2 స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, యాలకులు, లవంగాలు, చెక్క 4 తీసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ పొడి చేసుకోవాలి. కొద్దిగా పసుపు. వెడల్పాటి పాత్ర తీసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకోండి ఫ్రెండ్స్. చేపల కూరకి ఆయిల్ ఎక్కువ కావాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వండి. కారం కాస్త ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంట్లో వాడే కారం, పచ్చి కారం కాదు కాబట్టి కాస్త ఎక్కువే వేసుకోండి. కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి ముక్కలు ముదిగే వరకు నీళ్లు పోసుకోండి. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్. మీరు సాల్ట్ తినే విధానాన్ని బట్టి కాస్త చూసి వేసుకోండి. చింతపండు ఇలా గుజ్జు తీసి పెట్టుకుని పోసుకోండి. కూర ఉడుకుతున్నప్పుడు మీరు గట్టి పెట్టి తిప్పే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది, లేదంటే విడిపోయే అవకాశం ఉంది. గసగసాలు, గరం మసాలాని ఇలా తడి మసాలాగా నూరుకొని వేసుకోండి ఫ్రెండ్స్. చేపల కూరకి తడి మసాలా అయితేనే బాగుంటుంది. చేపల కూరని ఇప్పుడు మీరు తిప్పాలన్నా పాత్రను కదపడం ద్వారానే తిప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే చేపల కూర తయారైంది. మీరు కూడా ప్రయత్నించి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, చేపల కూర సరిగ్గా వండితే ఎంతో రుచిగా ఉంటుంది. ఆయిలు, కారం, చింతపండు ఈ 3 సరిగ్గా కుదిరితే అద్భుతమైన రుచిగా ఉంటుందని గమనించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోస్ని మీకు అందిస్తాను ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూసి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.